హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం కెప్టెన్ మిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాము. ఇది ఒక తమిళ్ మూవీ. ఈ మూవీ తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అయింది. తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను బేస్ చేసుకొని బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యపు పోరు మరియు ఇండియాలోని అగ్రవర్ణ మరియు చిన్న వర్గ వారి మధ్య జరిగే సంఘర్షణలను మిళితం చేసి చూపించే చిత్రమే ఈ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ నటీనటులు వచ్చేసి ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక ఆర్ఎల్ మోహన్ తదితరులు నటించారు. ఈ మూవీ కథ వచ్చేసి బ్రిటిష్ కాలం టైంలో ఇద్దరు అన్నతమ్ముల్లో అన్నగా శివరాజ్ కుమార్ బ్రిటిష్ వారిపై పోరాటం కొనసాగించేవాడు. అలానే తమ్ముడుగా ధనుష్ ఊళ్ళో తిరుగుతూ అగ్రవర్ణాలు మరియు పేద వర్గాల మధ్య జరిగే వ్యత్యాసాలను చూస్తూ వాటిని సహించలేక బ్రిటిష్ వారి సేనలో చేరతాడు. బ్రిటిష్ వారితో చేరిన ధనుష్ వారి వద్ద ట్రైనింగ్ తీసుకొని బ్రిటిష్ వ్యతిరేకులైన స్వతంత్ర పోరాటదారులను చంపవలసి వస్తుంది. అది సహించలేని ధనుష్ బ్రిటిష్ సైన్యాధిపతి అధికారిని చంపేసి చనిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఆ టైంలో సందీప్ కిషన్ ధనుష్ను కాపాడతాడు. అప్పుడు అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన ధనుష్ తన అన్నను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడే స్వతంత్ర పోరాటదారుల్లో తన అన్న కూడా ఉన్నాడని, తను కూడా చనిపోయాడని తెలిసిన ధనుష్ ఆ తర్వాత ఏం చేశాడు, ఎందుకు కెప్టెన్ మిల్లర్గా మారతాడు, అలానే గుడిలోని విగ్రహాలను ఎందుకు దొంగిలిస్తాడు, ఆ తర్వాత ఏం జరిగింది, బ్రిటిష్ వారిపై ఎదురుదాడి ఎందుకు చేయవలసి వచ్చింది, తన అన్న శివరాజ్ కుమార్ ఎలా చనిపోయాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కెప్టెన్ మిల్లర్ ఎలా ఉంది అంటే, ఇప్పటికే బ్రిటిష్ మరియు అగ్రవర్ణ మరియు చిన్న వర్గాల మధ్య జరిగే సంఘర్షణను బేస్ చేసుకుని ఎన్నో కథలు వచ్చాయి. అదే కోవకు చెందిన ఈ కథ ఓన్లీ వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. ఈ కథ అంతా ధనుష్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు ఈ కథను చూపించడంలో కొంచెం తడబడ్డాడని చెప్పాలి. కాకపోతే బ్రిటిష్ కాలం నాటి సన్నివేశాలను బాగా చిత్రీకరించాడు. అలానే పోరాట ఘట్టాలను మరియు బ్రిటిష్ టైం లాంటి కాలమును చూపించే విధానంలో సఫలమయ్యాడు. అలానే ఈ కెప్టెన్ మిల్లర్లో చాప్టర్ 1, 2, 3, 4 అని కొంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇందులో ధనుష్ త్రీ వేరియేషన్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. ఒక తల్లికి బిడ్డగా, బ్రిటిష్ సైనికుడుగా, అలానే కెప్టెన్ మిల్లర్గా, అలా 3 వేరియేషన్ క్యారెక్టర్స్ అనేది బాగా యాక్ట్ చేసి మెప్పించాడు ధనుష్. ఈ కెప్టెన్ మిల్లర్ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో ధనుష్ యాక్షన్, అలానే మ్యూజిక్, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే, శివరాజ్ కుమార్ స్పెషల్ క్యారెక్టర్. మైనస్ పాయింట్స్ వచ్చేసి పాత కథనం, హీరోయిన్కు ప్రాధాన్యత లేని క్యారెక్టర్, సందీప్ కిషన్ స్మాల్ క్యారెక్టర్, స్లో నేరేషన్, కథలో సీక్వెన్స్ ఆర్డర్ అనేది మిస్ అవ్వటము. ఓవరాల్గా ఈ మూవీ చూస్తున్నంతసేపు ధనుష్ ఓల్డ్ మూవీస్ గుర్తుకు రావటం, అలానే కథలో డెప్త్ మిస్ అవ్వటం వంటి వాటి వల్ల ఈ మూవీ పర్లేదని అనిపిస్తుంది. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.